ఇది ప్రపంచంలోనే గొప్ప విషయం. ఒక రాజకీయ పార్టీకి 1 కోటి మంది మెంబర్షిప్ ఉండడం. మరి లోకేష్ గారి నాయకత్వంలో లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా? కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్. రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను, నన్ను వక్రీకరించకండి, మా కార్యకర్తల మనోభావం చెప్తున్నాం. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో. 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవ్వమని. రేపు ఈ పార్టీ కింద పడకూడదు, ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకే ఉట్నేమోగా ఎవరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదంటే అడుగుతారు, కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనే అడుగుతారు. ప్రతి పార్టీలోనే కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే, భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి? ఎవరున్నారు? ఎవరు కష్టపడ్డారు? ఈ పార్టీ పునాదులు బలీగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు? పడిపోయిన పార్టీ, ఇంకా రాదనుకున్న పార్టీ. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించే విధానం, కుటుంబాలని, తల్లి లాంటి మేడంని, అందరినీ మన జిల్లాలోనే విమర్శించిన నాయకుడు అంత రెచ్చిపోయారు. చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో ఉవ్వెత్తులు లేసింది ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. చేత ఏంటంటే, ఇది నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా మీరు దయచేసి వక్రీకరించద్దు. మీరు అడిగారు కాబట్టి కడుపులో ఉన్న భావన కూడా నాలో ఎక్స్పోజ్ అయ్యింది. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి కష్టపడితే వారిని గుర్తిస్తారు. ఇవాళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్. చిన్న పిల్లల్ని అడిగితే చెప్తాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించిన నాయకుడు నారా లోకేష్. 1 కోటి మంది సభ్యత్వాలు చేసిన నాయకుడు నారా లోకేష్. చేత డిప్యూటీ సీఎం కావాలని కేడర్ కోరుతున్నారంటే అందులో తప్పేం లేదు. ఇది ముహూర్తాలు ఇవి ఉండవు. ఒక పార్టీలో చర్చ జరుగుతుంది, అది వితిన్ తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి సంబంధించిన విషయం. ఇది మిగిలిన పార్టీలకు సంబంధం లేదు. ఈ విషయంలో చర్చ జరుగుతుంది, మనోభావాలు ఉన్నాయి. ఏనా 5 మంది 10 మంది కార్యకర్తల, కోట్ల మంది కార్యకర్తల మెంబర్షిప్ ఉన్న తెలుగుదేశం పార్టీ మనోభావాలను గౌరవించాలి. మనోభావాలు ఏమున్నాయి? నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎంగా ఇవ్వండి అని. ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ. మీరు ప్రశ్న అడిగిన దానికి ప్రశ్న చెప్తున్న సమాధానం చర్చ ఇది. ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసారథి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గౌరవించాలి. ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీయే బలంగా పరిపుష్టంగా ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్ తరం, రాబోయే తరంలో ఈ పార్టీకి దశ దిశ నడిపించే నాయకత్వం నాయకుడు ఎవరంటే నారా లోకేష్.
అంచేత కార్యకర్తల అభీష్టం ఏదైతే ఉందో, మనోభావం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు. దాని మీద నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు.